తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి ధాన్యం కుప్పలు పేరుకుపోతుండగా హమాలీల కొరతతో పాటుగా తూకం ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఒకవైపు అకాల వర్షాల భయం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు నానావస్థలు పడుతున్నారు. ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే రాత్రింబవళ్లు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశంపైన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు చాలా ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. రాజన్న కొనుగోలు సెంటర్ ధాన్యం కొనుగోలు సెంటర్లో మాత్రం లోడు అన్లోడు లేబర్కు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఓవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. వాళ్ళకి ఎలాంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే పరిస్థితి మనతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ ప్రధానంగా మీకు ఈ కొనుగోలు సెంటర్లలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏమైంది ఎదుర్కొన్నాడు అంటే లేబర్ తోనే అయితే ఎదుర్కొంటున్నాము. అమ్మాలోళ్ళు లేక ఉన్నాయి, 2 కాంటలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కానీ అమ్మాలోళ్ళు లేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా 9 మంది ఉన్నారు. వాళ్ళే లోడ్ చేస్తుర్రు, కాంట కొడుతుర్రు, లోడ్ చేస్తుర్రు, కాల్ చేసేస్తుర్రు. వచ్చే వరకు కూడా మాకు లేట్ అవుతున్నాయి. ఆ లేటు వల్ల మాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. వడ్లు పోతలేవు. ఈ కాంట అయిన వడ్లు కూడా ఇప్పుడు ఇవి పోవాలంటే కనీసం 5 రోజులు 6 రోజులు అవుతున్నాయి మళ్ళీ లారీ ఎక్కాలంటే. అందు గురించే మాకు లేట్ అవుతున్నాయి. కొద్దిగా లేబర్ని కొంచెం ఎక్కువ పెంచగలిగితే మాకు 20 రోజులలో ఇది మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉన్నది. సో మనతో పాటు ఇంకో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పన్న, ఇక్కడ మీకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ కూలీల దగ్గరనే సార్. రైతులకు కూలీల దగ్గరనే ప్రాబ్లం రావడం వల్ల అదే ఏంది అని అంటే, ఇప్పుడు రైస్ మిల్లోకి వెళ్తాం, అక్కడ ఒక లారీ పోతుంది, ఇంకో విలేజ్ ఇంకొక లారీ వస్తుంది. అట్లా 4-5 లారీలు వచ్చేసరికి ఈ కాంట లేట్ అవడం వల్ల అక్కడ ఈ అన్లోడ్ కానీకే మినిమం 5 days పడుతుంది. ఒక్కో లారీ అన్లోడ్ కానీకి 5 days పడుతుంది. ఇక్కడ రైతులు తీసుకొస్తారు వడ్లు, ఒకరోజు ఈరోజు తీసుకొస్తాం, 4 రోజులు ఎండబోస్తాం, ఆ తర్వాత మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ వచ్చిన తర్వాత కాంటగానికి ఒక 4 రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వారం రోజులు లోడ్ కానీకి, ఆ లోడ్ దిగనీకి మళ్ళీ వారం రోజులు. ఇట్లా ఈ లేట్ అవ్వడం వల్ల మళ్ళీ ఇలా లేట్ అవుతుందని చెప్పేసి కూలీలు తక్కువ ఉన్నారని కూడా అప్పర్ పార్క్లో మనకు అలాట్మెంట్ ఇచ్చారు, అప్పర్ పార్క్లో పెట్టచ్చు. కానీ లారీ లేకపోవడం వల్ల కూలీలు తక్కువ అవడం వల్ల ఒక్కొక్క రైతుకు సంచి మీద 4 రూపాయలు లాస్ అవుతుంది. అది కూడా ప్రతి ఒక్కరికి, ఈ ఊరనే కాదు, కొన్ని విలేజుల్లో అయితే ఇంకా కొందరు అయితే కాంట కూడా కాలు. చాలా ఊర్లలో, ఈ ఒక్క విలేజ్ అనే కాదు, పక్క విలేజ్ అనే కాదు, ఎన్నో విలేజులలో డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కడ పోయినా కూలీ దగ్గరనే మనకు ప్రాబ్లం వస్తుంది. 4 రూపాయలు కట్టేయడం వల్ల కూడా ఒక రైతుకు లాస్ అయ్యేది. 40 సంచులైన ఒక రైతు, పెద్ద రైతు ఉంటారు, ఒక చిన్న రైతు ఉంటారు. చిన్న రైతుకి ఏంటంటే 50-60 వేలు వస్తాయి కావచ్చు, కానీ పెద్ద రైతుకు 12 లక్షలు 10 లక్షల దాకా వస్తాయి కావచ్చు, ఎకరాలు ఉన్న వాళ్ళకు. వచ్చినా కానీ ఇక్కడ 4 రూపాయలు అనేది, రూపాయి అనేది ప్రతి ఒక్కటి రైతుకు అది లాభమే, అదొక ఆసరానే. ఈ 4 రూపాయల దగ్గర కూడా కూలీలు లేక రైతులు ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడడం, ఇక్కడ సెంటర్లలో వడ్లు ఖాళీ కాకపోవడం. కూలీలు కొంచెం పెరిగితే బెటర్, ఎన్ని కాంటలు ఉన్నా కానీ కూలీలు పెరిగింది మనకు కాంటలు ఏమి యూజ్ కావు. ఈ కాంటలు పెరిగినట్టు కూలీలు కూడా పెరిగితే ఇక్కడ అన్లోడ్ చేసే వాళ్ళు కొందరు ఉండొచ్చు, అక్కడ లోడ్ చేసే వాళ్ళు కొందరు ఉండొచ్చు, అన్లోడ్ చేసే వాళ్ళు కొందరు ఉండొచ్చు. అట్లా మనకి ఈజీగా ప్రాసెస్ తొందర అయిపోతుంది. 2 లారీలు ఉన్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ లేబర్ సమస్యతోని, ఇదే లేబర్ ఇక్కడ లోడ్ చేసుడు, ఇదే లేబర్ అక్కడ అన్లోడ్ చేసుడుతోని ఇక్కడ ప్రధానంగా సమస్య ఉన్నట్టు మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సమస్యలు ఇప్పుడు కళ్ళాలపై ఎక్కడికక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు ఎక్కడికక్కడ కళ్ళాలు ఉన్నాయి, కళ్ళాల మీదనే ధాన్యం ఉంది. ఇప్పుడు వర్షాలు పడితే ఇప్పుడు ఇలాంటి చాలా, ఇప్పుడు ఎండ కొడితే ఎండకు తేమ పోతుంది, తేమతో పాటు వర్షాలు పడితే వర్షాన్ని దడుతుంది. దీనిపై మీరు ఏమంటారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ వర్షాలు పడడం వల్ల కూడా మాకు ఇప్పుడు మ్యాచర్ వస్తుంది సార్. మ్యాచర్ వచ్చాక ఒకసారి వర్షం పడ్డది అనుకోండి, మళ్ళీ వెయిట్ లాస్ వస్తుంది మాకు. ఇప్పుడు రైస్ మిల్ వాళ్ళు తీసుకోరు. తేమ రావడం, వర్షం పడ్డది అని అంటే ఒక్కసారి లోడ్ పోయింది అని అంటే ఆ లోడ్ నానింది అనుకోండి, అట్లా లాస్. ఇప్పుడు కాంట అయినాక కూడా ఒకవేళ వర్షం పడ్డది అనుకోండి, ఒకవేళ ఈదురుగాలు ఎక్కువ వస్తే, వడగాలి ఎక్కువ వస్తే మాత్రం ఆ కవర్ లేచిపోతుంది. కవర్ కింద పడి గాలికి ఎగిరిపడి, గాలి వర్షం పడడం వల్ల అట్లా బస్తాలు తడిచి కూడా వడ్లు ఖరాబ్ అవుతాయి. అట్లా కూడా రైస్ మిల్ వాళ్ళు తీసుకోరు. అది కూడా రైతే భరోచించుకోవాలి, రైతు మీదనే అది కూడా. ఇప్పుడు ఇక్కడ నార్మల్ కుప్ప ఉండి ఇట్లా వెయిట్ లాస్ వస్తూ ఉంటుంది. ఇంకా మ్యాచర్ ఎక్కువ అయ్యే కొద్దీ, మ్యాచర్ వచ్చే కొద్దీ 18 ఉన్న మ్యాచర్ కాస్త 13 వచ్చింది అనుకో, 10 వచ్చింది అనుకోండి, ఉదాహరణకు 10 వస్తే మా కాడ క్వింటల్ దాకా లాస్ అన్నట్టు. 10 వచ్చిందంటే ఎంతో లాస్ ఉంటుంది. 18 ఉన్నప్పుడే మాకు అక్కడ వెయిట్ లాస్ వస్తుంది.
అదే 10 వస్తే ఇంకెంత వెయిట్ లాస్ వస్తుంది. అట్లా కూడా రైతులు చాలా వరకు నష్టపోతారు. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం మాత్రం ఇక్కడ రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు మాత్రం ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొన్న పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ లేబర్ కావచ్చు, లోడ్ కావచ్చు, అన్లోడ్కు సంబంధించి కావచ్చు, గన్ని సంచులకు సంబంధించి కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.